హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఎవరైనా ఈజీగా చేయగలిగే చికెన్ కర్రీ. ఇది చాలా సింపుల్ అండి చేసుకోవడం. అలాగే వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ కర్రీ వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసి టమాటా ముక్కల్ని బాగా మెత్తబడనివ్వాలి. ఇందులో శుభ్రం చేసిన 1/2 కేజీ చికెన్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఇలా చికెన్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లోంచి దిగిన వాటరే సరిపోతుంది. ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. మరో 8 నిమిషాలకి చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా వాటర్ యాడ్ చేయకుండా కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది.